వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. ఆర్టీసీ సమ్మె కొన్ని రోజులుగా ఆర్టీసీకి సంబంధించిన సమస్యల పట్ల పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావాలి, మా సమస్యలను పరిష్కరించాలి అని ఆర్టీసీ ఏకంగా జాక్ ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది అనేక మార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం దిగిరాకపోయేసరికి ఎట్టకేలకు సమ్మెకు వెళ్తామని లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. తమ సమస్యల పట్ల మేనేజ్మెంట్ ఇంత కఠోరంగా ఎందుకు వ్యవహరిస్తుంది? మేనేజ్మెంట్కు చిత్తశుద్ధి లేదా? ఆర్టీసీ కార్మికుల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది? ఎప్పుడైతే ప్రభుత్వం ఒకవైపు ఉన్నదో అక్కడ మేనేజ్మెంట్ ఒకవైపు మమ్మల్ని ఎందుకు వేధిస్తబోతుంది? మా సమస్యలను పట్ల మేము మేనేజ్మెంట్ ఎంత కోరినప్పటికీ ప్రభుత్వ దృష్టికి మా సమస్యలను ఎందుకు తీసుకుపోతలేదు? దాన్ని పరిష్కరించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తలేదు? మేము రోజుకు 8 గంటల పని చేయవలసిన మినిమం టైం పట్టుకొని పోతలేము. మేము 16 గంటలు 20 గంటల మొత్తం కంప్లీట్గా మేము వెచ్చించి ఆర్టీసీని కాపాడుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నప్పటికీ యజమాన్యాలు ఎందుకు మా మీద కనికరం చూపుతలేరు? ఎందుకు మాకు సంబంధించిన 16,000 మందిని ఎప్పుడైతే ఉద్యోగం నుంచి విరమణ పొందారో వారిని ఎందుకు భర్తీ చేయట్లేదు? మాకు రావాల్సిన వేతనాలను కానీ, మాకు రావాల్సిన బెనిఫిట్స్లు కానీ, పిఆర్సీలు కానీ, ఏదైతే మాకు రావాల్సిన ఇంక్రిమెంట్స్ కానీ ఎందుకు రావట్లేదు? 30 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నప్పటికీ మమ్మల్ని ప్రమోషన్ ఎందుకు రావట్లేదు? 1 మ్యాన్ సర్వీస్ను పోయి కండక్టర్ల నియామకాలు ఎందుకు జరుగుతలేవు? కారుణ్య నియామకాలు ఎందుకు చేస్తున్నారు? కేవలం యువతకు తీసుకొచ్చి 15,000 రూపాయలు 10,000 రూపాయలకు కారుణ్య నియామకాలు చేసి వారి భవిష్యత్తును కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ అన్ని విషయాలపై మాట్లాడడానికి ఏదైతే సమస్యల పట్ల ప్రభుత్వాన్ని దగ్గర వెళ్ళి వీరు సమయం కోరినప్పటికీ ప్రభుత్వం దిగి రాలేదు. తర్వాత కాలంలో ఎప్పుడైతే వాళ్ళు సమ్మెకు దిగుతాము, అలాగే బస్సు భవన్ ముట్టడి చేస్తామని 2-3 సార్లు ఎప్పుడైతే బస్సు భవన్ ముట్టడి చేయడం జరిగిందో, అలాగే కాగడాల ప్రదర్శన కూడా చేయడం జరిగిందో, ఒక్కసారిగా కంగు తిన్న ప్రభుత్వం నిన్న మాట్లాడి వారితోని ఆ సమస్యలను పరిష్కరిస్తాం. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక వ్యవస్థలో ఒక్కసారిగా చాలా పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి ఉన్నది. మమ్మల్ని కొంచెం సమయం ఉండేది, ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరించడానికి మేము మార్గం ఎంచుకుంటాం, మీతోని చర్చిస్తాం. ఈ విషయం కాకపోతే ఒక విషయానికి 1 by 1 మీ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అని ఎప్పుడైతే పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ జాక్ నేతలైనటువంటి అందరినీ పిలిపించి మాట్లాడారో అప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని గుర్తించిన ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను కొద్ది రోజుల పాటు వాయిదా వేశారు. వాయిదా మాత్రమే వేశారు, దాన్ని ఉపసంహరించుకోలేదు. ఈరోజు ఏదైతే కొంతమంది చెప్తున్నారో మేము అసలు స్ట్రైక్కు పోలేదు, సమ్మెకు పిలుపునే ఇవ్వలేదు అన్నారు. కాదు, ఆర్టీకి సంబంధించిన దర్దాపుగా వేలాది మంది ఎవరైతే ఉన్నారో ఏకతాడిగా ఏక కంఠంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే వినతి పత్రం అందించేశారో వారికి సమ్మెకు సంబంధించిన సైరన్ మోగుతుందని చెప్పారో ఆ సమయంలోనే ఈరోజు చూశాము ఆర్టీసీకి సంబంధించింది వాయిదా వేయడం పడింది, ఉపసంహరణ చేయలేదు, తాత్కాలికంగా వాయిదా మాత్రమే పడ్డది. ఆ విషయంపై ఈరోజు మనతోని మాట్లాడడానికి ఆర్టీసీ జాక్ నాయకులైనటువంటి కె హేమంత్ ముదిరాజ్ గారు, టీజేఎంయు ఆర్టీసీ జేఏసీ జాక్ చైర్మన్ గారు మనతోటి ఉన్నారు. అలాగే థామస్ రెడ్డి గారు మనతోటి ఫోన్ లైన్లో మాట్లాడడానికి కొద్దిసేపట్లో వస్తారు. అలాగే ఎండి మౌలానా గారు ఎన్ఎంయు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ మౌలానా గారు కూడా మనం చూస్తున్నాము స్క్రీన్ మీద, మనకు ఇప్పుడే మనతోని జూమ్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగా సుద్దాల సురేష్ బిడబ్ల్యూయు ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ గారు కూడా మనతోటి మాట్లాడడానికి డైరెక్ట్ జూమ్ లింక్లో వస్తారు. అలాగే కమలాకర్ గౌడ్ గారు టీఎంయు ఆర్టీసీ జేఏసీ నాయకులైనటువంటి కమలాకర్ గౌడ్ గారు కూడా ఫోన్ లైన్లో మనతో మాట్లాడడానికి వస్తున్నారు. ప్రస్తుతం ఒకసారి మనం మౌలానా గారి దగ్గర వెళ్దాం. మౌలానా గారు, ఈరోజు ప్రస్తుతం ఏదైతే నిన్న జరిగిన భేటీలో పొన్నం ప్రభాకర్ ఏమని హామీ ఇచ్చారు? ప్రభుత్వం మీ సమస్యల పట్ల ఎంత సానుకూలంగా ప్రవర్తించిందో దానికి సంబంధించింది మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అందరికీ నమస్కారం సార్. మన మిత్రుడైనటువంటి మన సుద్దాల సురేష్ గారా?
సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్, మ్యూట్ చేయండి సార్, ఎందుకంటే బ్యాక్ నుంచి వెళ్ళి బాగా వాయిస్ వస్తుంది. మ్యూట్ చేయండి. ఎప్పుడైతే మీకు మీ టర్న్ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మీతోని అన్మ్యూట్ చేసి మాట్లాడిస్తే సార్. మౌలానా గారు చెప్పండి సార్, మాట్లాడండి. నమస్కారం సార్. యా ప్లీజ్ గో హెడ్ సార్. సార్, ఈ డిబేట్ లో పాల్గొన్న మా సహోదరులకు మరియు వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారములు. నిన్న ఎట్టకేలకు దాదాపుగా 8 మాసాల నుంచి జేఏసీగా ఏర్పడి వివిధ కార్యక్రమాలు చేపట్టిన తర్వాత యాజమాన్యం స్పందించకపోవడం, అదేవిధంగా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల మరి సమ్మెకు ఖచ్చితంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఏదైతే మేము జియా పక్షాన నిర్ణయం తీసుకున్నామో మరి ఆ నిర్ణయానికి అనుగుణంగా 5 రోజున ఏదైతే పెద్ద ఎత్తున కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు ఒక కవాతు నిర్వహించడం జరిగింది. ఆ కవాతు నిర్వహించిన తర్వాత మరి ప్రభుత్వం తరఫున మరి రవాణా శాఖ మంత్రివర్గ పక్షాన మాకు పువ్వాడ అజయ్ కుమార్ మన కూనూరు సాంబశివరావు ఆధ్వర్యంలో మరి పిలుపు రావడం జరిగింది. ఆ పిలుపు మేరకు మన గౌరవ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూనూరు సాంబశివరావు గారు, మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అదేవిధంగా దేవరకత్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సుదీర్ఘంగా దాదాపు 4 గంటల సమయంలో సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో మరి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పట్ల మరి జేఏసీ పక్షాన వారికి గౌరవ రవాణా శాఖ మంత్రి వారిలకు మరి వివరించడం జరిగింది. అక్కడ చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కార్మికులకు మరి ఏదైతే మన దగా చేసిందో మరి కాకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఆర్టీసీ కార్మికులు 100కి 100 రూపాయలు మరి మద్దతుగా ఇచ్చి మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనేటువంటి ఉద్దేశంతో మీరు ఏదైతే చెప్తా ఉన్నారో దాంట్లో కార్మికుల పాత్ర అనేటువంటిది కూడా మరి ఆర్టీసీ కార్మికుల పాత్ర చాలా ఉందనేటువంటిది కూడా తెలియడం జరిగింది. మరి ఈ ప్రజాప్రభుత్వం ఉన్న సందర్భంలో మరి ఆర్టీసీ కార్మికులు ఇంత పని ఒత్తిడికి, ఇంత హరాస్మెంట్లకు, మరి ఏ ఆర్థికపరమైన అంశాలకు మరి నోచుకోవడం లేదు. కాబట్టి తక్షణమే మేము న్యాయపరమైన డిమాండ్ పెట్టాం. ఆ డిమాండ్ పరిష్కరించాలనే ఉద్దేశంతో మేమైతే వారికి చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో ఆ అంశాలను ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే దాంట్లో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అనేటువంటిది కూడా మరి ప్రస్తావించాము. మరి ఈరోజు ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు మాట్లాడారు. ఇలా మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఏదైతే మరి ప్రభుత్వంలో విలీనం అనేటువంటిది ఏదైతే వారు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నారో ఆ రియంబర్స్మెంట్ ఇస్తే సరిపోతుంది, మరి ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడదు కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ విలీనం చేయాలనేటువంటిది కూడా మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా 21 సమస్యలు మరి వారి దృష్టికి తీసుకురాగా దాదాపుగా 18 సమస్యలు నా పరిధిలో ఉన్నాయి, నేను పరిష్కరిస్తాననేటువంటి హామీ ఇవ్వడం జరిగింది గౌరవ మంత్రివర్యులు. మరి అదేవిధంగా 3 సమస్యలు విలీనం అనేటువంటిది, అదేవిధంగా యూనియన్ అనేటువంటిది, అదే ఇంకోటి పిఆర్సీ 2021-25 అనేటువంటి పిఆర్సీ కూడా మరి అమలు చేయాలంటే ఈ 3 సమస్యలు మరి గౌరవ ముఖ్యమంత్రి వారి వాళ్ళ సమక్షంలో వారి దగ్గర మాట్లాడతాము, అవి నేను పరిష్కరించమనే ఉద్దేశంతో ఏదైతే కోదండరామ్ గారు, కూనూరు సాంబశివరావు గారు ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళని నా వెంబడి తీసుకుపోయి గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామనేటువంటి ఉద్దేశంతో కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మరి ముఖ్యంగా మరి ఏదైతే ట్రేడ్ యూనియన్స్ అనేటువంటిది కూడా మరి గతంలో ముఖ్యమంత్రి వర్యులు మరి ఇంత పెద్ద 42,000 మంది కార్మికులు ఏదైతే ఉన్నారో మరి 42,000 కార్మికులు మరి పనిచేస్తున్న ఇంత పెద్ద సమస్యలో యూనియన్ ఉన్నప్పుడు నిజంగా మరి సరైనది కాదు, ఖచ్చితంగా యూనియన్ ఉండాల్సిందే అనేటువంటిది కూడా మరి వారు గుర్తు చేసిన అంశాన్ని కూడా మరి గౌరవ రవాణా శాఖ మంత్రి గారికి కూడా తెలియడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళు సానుకూల స్పందించారు. స్పందించి సమస్యల పరిష్కారం కోసం మరి ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు నిధులు నియామకాలైనటువంటి ఉద్దేశంతో ఏదైతే పోరాటం జరిగిందో తెలంగాణ పోరాటం, దాంట్లో ఆర్టీసీ కార్మికులు విరోచితంగా పోరాడింది కాబట్టి ఈరోజు తెలంగాణ సిద్ధించింది. నేను కూడా ఒక పోరాట యోధుడిని, విద్యార్థి సంఘాల
నాయకత్వం వహించడాన్ని మరి ఏదైతే తెలంగాణ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఎంపీగా కాబట్టి ఆర్టీసీ కార్మికుల సాధక బాధకాలు తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులు అన్యాయం చేయను, నన్ను నమ్మండి అనే ఉద్దేశంతో ఏవైతే హామీలు ఉన్నాయో ఖచ్చితంగా నెరవేరుస్తా అనేటువంటిది వాడు చెప్పడం జరిగింది కాబట్టి మరి ఓకే మౌలానా గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఈ విషయంపై ఇంకా అనేక సమస్యల మీద మనం చర్చించవలసి ఉన్నది కాబట్టి ఇంకోసారి వస్తాను. అప్పటిదాకా మన చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి. ఈరోజు ప్రస్తావనకు వచ్చింది కేవలం ఈరోజు ముందుగా మీతో మాట్లాడినందుకు దానికి కారణం ఒకటి ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌలానా గారు ఏం మాట్లాడారు, ఆ డెలిగేట్స్ ఎవరైతే వెళ్ళారో వారి దగ్గర నుంచి వెళ్ళి మనం ఒక సమాచారం స్వీకరించిన తర్వాత మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను. అదే నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆర్టీసీకి సంబంధించిన సమస్యల పట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారే ముందటొచ్చి మాట్లాడవలసి ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడకుండా పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడించారు. సరే, ఒక శుభ పరిణామం అనుకుందాం. కానీ దీంట్లో ప్రధానంగా ఏదైతే అంశం ఉన్నదో అందులో ఒక విషయం ఏంటంటే ఆర్టీసీను ప్రభుత్వంలో విలీనం. ఇంకొకటి సెకండ్ టైం ఏంటంటే 16,000 ఎవరైతే ఉద్యోగాలు అక్కడి నుంచి వెళ్ళి వారు ఎవరైతే రిటైర్ అయ్యారో ఆ ప్లేస్లో వేరే వాళ్ళను నియమించడం. ఇంకొక సమస్య ఏంటంటే మహిళా ఉద్యోగస్తులకు సంబంధించింది వారైతే బాధలు అనుభవిస్తున్నారో వారికి ఏదైతే ప్రెగ్నెంట్ లీవ్ కానీ మెటర్నిటీ లీవ్స్ సంబంధించింది వాళ్ళ సమస్యల పట్ల ఇప్పటిదాకా ఎవరు మాట్లాడింది లేదు. 4వ ప్రధానమైన అంశం ఏంటంటే చీటికి మాటికి ఒక చిన్న కారణాల వల్ల మేనేజ్మెంటు దాదాపుగా 400 మంది ఉద్యోగులను ఒకే ఒక పెన్ను పోటుతో వారిని మొత్తం టెర్మినేట్ చేసేసింది. డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ అండి. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దాట్. హీ డిస్మస్ ద పర్సన్స్ who are just involved in a small mistakes. సో దీని మీద మీరు దీని మీద ఎలా వివరిస్తారు చెప్పిన తర్వాత మనం వేరే గెస్ట్ల దగ్గరికి వెళ్దాం. థ్యాంక్ యూ జమీల్జీ, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి సంస్థ ఆర్టీసీ సంస్థ. శారీరకమైనటువంటి అలసట, అలాగే శారీరకమైనటువంటి పరిశ్రమ, వీటితో పాటు మానసిక ఒత్తిడి, ఈ రెండింటినీ కూడా భరిస్తూ పంటి బిగువన ప్రాణాలను పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగపడుతూ ఉండేటువంటి సంస్థ ఆర్టీసీ సంస్థ. ఈరోజు మనం చూస్తున్నాం, వాళ్ళు ఏదైతే నిజంగా ప్రభుత్వం వాళ్లకు ప్రామిస్ చేసినటువంటి అంశాలని పదే ప్రస్తావిస్తున్నా కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరం. నిన్న నిజంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పొన్నం గారు, వారు మాట్లాడటం, హామీలు ఇవ్వటం, అది ఒక ముందడుగ్గా మనం భావించవచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం కోరేది ఏమిటి అంటే ముందు ఈ సంస్థ ప్రభుత్వంలో విలీనం చేయాలి. విలీనం తర్వాతే మిగతా మాటలు మాట్లాడుకోవాలి. ఎందువల్ల అంటే విలీనం అనేటువంటిది ఆర్టీసీ సంస్థలో ఉన్నటువంటి ప్రతి కార్మికునికి, ప్రతి ఎంప్లాయీకి ఒక కొత్త స్టేటస్ ఇస్తుంది. అలాగే వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. ఈరోజు మన జమీల్ గారు చాలా చక్కగా చెప్పారు. చాలా మైనర్ డీవియేషన్స్ అనేవి ఏ ఆఫీస్లో అయినా, ఏ రంగంలో అయినా, ఏ డిపార్ట్మెంట్లో అయినా సర్వసాధారణం. మరి అటువంటి అంశాలను పట్టుకొని ఏకంగా డిస్మిసల్ వరకు వెళ్తోందంటే దిస్ ఈజ్ క్లియర్లీ అగెయిన్స్ట్ ది లేబర్ లాస్. మరి ముఖ్యంగా అలాగే పిఆర్సీ విషయంలో కూడా మిత్రులందరూ కూడా చెప్తున్నారు కాబట్టి పిఆర్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే కాలం మారుతోంది, సమాజంలో ఉన్నటువంటి ప్రతి అంశంలో కూడా మనం చూసినట్లయితే మార్పు అనేది వస్తున్నప్పుడు పిఆర్సీ అనేది అనివార్యంగా అక్కడ ప్రకటించాలి. అలాగే మనకు ఇంకొకటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయంలో కూడా రిక్రూట్మెంట్ ఆపడం, అలాగే ఇప్పుడు ఏదైతే కొత్తగా మనం ఈ వెహికల్స్ అని అంటున్నామో ఆ వెహికల్స్కు అవుట్సోర్సింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి కార్మికుల్లో అలాగే ఉద్యోగస్తుల్లో ఒక రకమైనటువంటి అనిశ్చితి ఏర్పడుతుంది. ఏమిటి ప్రభుత్వం మనసులో ఏమైనా ప్రైవేటైజేషన్ దిశగా వెళ్తోందా ఏమిటి అన్నటువంటి ఒక ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి వీటి విషయంలో చక్కటి క్లారిటీ రావాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఎందువల్ల అంటే సమయం కాని సమయంలో కూడా వాళ్ళు పనిచేయటం, అలాగే నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అనేవి డిఫైన్డ్గా ఉండకపోవటం, వారి యొక్క ప్రత్యేక అవసరాలని గుర్తించకుండా వాళ్లను కూడా హింసించడం, అలాగే మేల్ అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్ని హెరాస్ చేయటం అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ క్లియర్లీ అగైన్స్ ది లీగల్ ఫ్రేమ్వర్క్. మరి ఫోర్ సైడ్స్ టీవీ ఈ విషయంలో
ఆర్టీసీ కార్మికులతో పాటే ఉంది. జమీల్ గారు ఇంతకుముందు కూడా ఇటువంటి చర్చా కార్యక్రమాలు అనేక నిర్వహించారు. ఈ ప్రతిస్పందనలో భాగం కూడా అది ఉంది అని మనం అనుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఏదైతే తాత్కాలికమైనటువంటి ఇంకొక చక్కటి పదం కూడా జమీల్ గారు వాడారు, ఇది ఉపసంహరణ కాదు అన్నారు. అది రియలీ దట్స్ ది రైట్ వర్డ్ హి హస్ యూస్డ్. ఎందువల్ల అంటే తాత్కాలికంగా వేచి ఉంచి ఈ జరిగేటువంటి ఈ పరిణామాలు ఏమున్నాయో వాటిని గమనించడం కోసం కొంత సమయం అలా ఇవ్వటం జరిగింది, కానీ ఉపసంహరణ కాదు. ఎందువల్ల అంటే అక్కడ వాళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వలేదు. అలాగే కోరిన ఏ విషయంలో కూడా వాళ్ళకి ఇంకా లిఖితపూర్వకంగా ఎటువంటి ఆదేశాలు కూడా రాలేదు. కాబట్టి ప్రధాన నిర్ణయమైనటువంటి విలీనం వైపు ప్రతి నేత కూడా చూడాలి. కార్మిక నేతలు జాక్కు చేసేటువంటి మనవి ఏంటంటే ప్రధానంగా విలీనం చాలా ముఖ్యం. దానివల్లే ఆర్టీసీ యొక్క రూపురేఖలు మారిపోతాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈరోజు విచ్చేసినటువంటి ఆర్టీసీ నేతలను కూడా ఆహ్వానిస్తూ వాళ్ళ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది, అలాగే ఈ విషయంలో వాళ్ళ యొక్క కార్యాచరణ, ఎందువల్ల అంటే ఇది ఒక కన్క్లూసివ్ ఎండ్కి రాలేదు కాబట్టి వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ యొక్క వైఖరి ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఇక ప్రోగ్రెసివ్ నేచర్ ఎలా ఉంటుందనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి థామస్ రెడ్డి గారు ఫోన్ లైన్లో రెడీ ఉన్నారు కాబట్టి థామస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మనకు సంబంధించిన సుద్దాల సురేష్ గారికి మరొక చిన్న ఈ థామస్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీ వద్దకు వస్తాను. థామస్ రెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా మీరు ప్రకటించారు, దానికి సరిగ్గా స్వాగతం. అదే విషయంలో ఒకసారి జూన్ 2 వరకు వేచి చూస్తామని చెప్పారు. గత అనేక ప్రభుత్వాలు, అంటే గత ప్రభుత్వం మాత్రం ఆర్టీసీకి సంబంధించిన విషయంలో చాలా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో మనం ఒకరు కళ్ళకు కట్టించిన మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కొత్త బసెస్ రావడం, కొత్త బసెస్కు సంబంధించిన ఎవరైతే వారికి సంబంధించిన సిబ్బంది ఉన్నదో ఆ సిబ్బంది కొరతను కూడా పూర్తి చేయడం, విలీనం చేయడం, మహిళలకు సంబంధించిన ఫ్రీ పాస్ సర్వీసెస్ ఏదైతే ఉన్నో ఫ్రీ పాస్ మహిళలకు ఫ్రీ సర్వీసెస్ ఏదైతే ఇస్తున్నారో దానికి ఒక పరిమితంగా, అంటే ప్రతి మహిళకు కాకుండా ఇప్పుడు మనం ఉదాహరణకు నిన్న చెప్పినట్టయితే మూలిగైనక్కపై తాటి కాయబడ్డట్టు నిన్న మెట్రో రైలు కూడా ఒకటి వారు ఏం చేశారంటే మా మీద నష్టాలు వస్తున్నాయి, మనకు ఎన్ని వేల కోట్ల రూపాయలు మాకు నష్టం వాలిటిల్లింది, మేము కూడా పెంచుకుంటూ పోతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అన్ని చూసిన తర్వాతనే ఈ విషయంపై ఈరోజు చర్చించడానికి మీరు పిలవడం జరిగింది. మీ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. ఈ విషయంపై మౌలానా గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ 2 జూన్ వరకు ఈ సమస్యల పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారా? సార్, Yes, sir. ముందుగా అజీజ్ పాషా గారికి, తర్వాత ఫోర్సైట్ టీవీ డైరెక్టర్ సుధాకర్ శర్మ గారికి, నా డిబేట్ లో పాల్గొన్న సోదరులకి నమస్కారం. ఇది మీ టీవీ చాలా మంచి డిబేట్ ని కొనసాగిస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ఆర్టీసీ పైన ముఖ్యంగా నిన్న జరిగినటువంటి దాంట్లో ఇవాళ జేఏసీ నోటీస్ ఇచ్చినటువంటి 7 జేఏసీ సంఘాలని మేము మా కవాతు తర్వాత బలమైన యూనియన్లు సమ్మెకు పోతాయి అనేటువంటి దాంతో ఉన్నటువంటి ప్రభుత్వం మీడియేటర్లను పెట్టుకొని గౌరవ సిపిఐ కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారిని, కోదండరామ్ గారిని, అట్లాగే 2 గౌరవ ఎమ్మెల్యేలు మన రామ్మోహన్ రెడ్డి గారిని, అట్లాగే మనోహర్ రెడ్డి గారిని వాళ్ళు అక్కడ పెట్టుకొని 4 గత గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మరి 3 గంటలకు పైన మాతో ప్రతి అంశం మీద చర్చలు జరగడం జరిగింది. చర్చలు కూలంకుషంగా అన్ని మాకున్నటువంటి జేఏసీగా ముందుకు పోయి అన్ని విషయాల మీద 40,000 మంది కార్మికుల యొక్క అభిప్రాయాన్ని, వాళ్ళకున్న ఇబ్బందులు కష్టాల్ని, మేము పెట్టిన 23 సమస్యల మీద డిస్కషన్ జరగడం మాకు అది ఆశావహం. దాంట్లో ప్రధానంగా మీరన్నట్టుగా ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అనేది చాలా ప్రధానమైన డిమాండ్. దాని మీద సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ చర్చలో మేము కూడా చెప్పినాం, ఇది మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరమైన అడుగుతున్నారు, కానీ ఇది ఆర్థిక పరమైన దానికి పెద్దది ఏం కాదు. మీరు ఆల్రెడీ మహాలక్ష్మి పథకంలో 350 కోట్లు ఇస్తా దానికి అగ్రిమెంట్ ఉంది కదా, ఇంకొక 50 లేదా 100 కోట్లు అదనంగా పెట్టినట్టుంటే ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల కోరిక తీరుతుంది, ప్రభుత్వ మేనిఫెస్టోలో పెట్టిన మీ గౌరవం పెరుగుతుంది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటది, మీకు అనుకూలంగా కార్మికులు ఉంటారని చెప్పి మేము దాని మీద చాలా విశ్లేషణ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని మీద గౌరవ అక్కడ సభ్యులు, తర్వాత గౌరవ మంత్రి గారు కూడా దాని మీద సానుకూలంగా స్పందించి తప్పకుండా ముఖ్యమంత్రి గారికి నివేదిస్తా అని చెప్పి అభయం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇవాళ
ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. దాని మీద పెను ప్రమాదం ఉందని చెప్పి మొదటి నుంచే మేము చెప్పినాం. కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులకి మేము వ్యతిరేకం కాదు, కానీ మా డిమాండ్ ఒకటే, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్టీసీ ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చే రాయితీలు కూడా ఆర్టీసీకే ఇచ్చినట్టుంటే 50% రాయితీలో మనం ఒక బస్సు కొంటే ఒక బస్సు ఉచితంగా వచ్చే పరిస్థితి ఆర్టీసీకి ఉంటది. రెండోది, ఎవరు ఉద్యోగాలు పోవు. మూడోది, మీరు ఒక్క బస్కి 5గురికి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది చేయాలి అని చెప్పి దాని మీద నష్టాలు వాస్తవాలు అన్ని కూడా విశ్లేషణ సుదీర్ఘంగా చెప్పినప్పుడు గౌరవ మంత్రి గారు స్పందించి, ఇది మీరు మొదటి నుంచి మాట్లాడుతా ఉన్నారు, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి నోటు పంపినాం, మేము నోటు పంపించడం ఆర్టీసీకే ఇవ్వాలి, గ్రాంట్ కూడా ఆర్టీసీకే ఇవ్వాలని పంపించడం, లెటర్ కూడా రాసినాం, నోట్ ఫైల్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. కాబట్టి దాని మీద కూడా పర్సూ చేస్తాం, తప్పకుండా దానికోసం మా ప్రయత్నం చేస్తాము, మనకి ఆర్టీసీ బాగుండాలని చెప్పి వాళ్ళు కూడా స్పందించారు. దాని మీద కూనమనేని సాంబశివరావు గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చక్కగా వర్ణించి వాళ్ళు చెప్పింది కరెక్ట్, జేఏసీ నాయకులు ఇది కావాల్సిందే అంటే తప్పకుండా మనమే వెళ్దాం, అందరం మన ముఖ్యమంత్రి తోటి మాట్లాడి దీని మీద కూడా పర్సూ చేద్దామని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి రావడం మాకు సంతోషాన్ని ఇచ్చింది. అదే కాకుండా యూనియన్లు కావాలి. మూడోది, ఇవాళ యూనియన్లు లేకపోవడం వల్ల ఏకపక్షంగా చట్టాలకు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా నిర్బంధంలో కార్మికులను పెట్టి మీరు ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా చిన్న చిన్న వాటికి అధికారులంతా కూడా మొత్తం టోటల్ గా కష్టపడే వాళ్ళని చిన్న పొరపాట్లకు సస్పెండ్, రిమూవ్, డిస్మిసల్ చేయడం వల్ల 700 మంది మరి రోడ్ల మీద పడ్డరు. ఇది సరైనది కాదు అని చెప్పి మేము, కాబట్టి యూనియన్లు ఇస్తే బాగుంటది. యూనియన్లు ఇస్తే ఎక్కడ విషయాలు అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు. డిపో లెవెల్లో డిపో కార్యదర్శులు మా వాళ్ళు, యూనియన్ వాళ్ళు, జిల్లాలో జిల్లా కార్యదర్శులు, రాష్ట్రంలో రాష్ట్ర కార్యదర్శులు, జోనల్లో జోనల్ కార్యదర్శులు మాట్లాడుకుంటే ఇలా ఈ పరిస్థితి వచ్చేది కాదు. దానివల్ల 70% ఇబ్బందులు పోతాయని చెప్తే సానుకూలంగా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది మేము ఆల్రెడీ ఇద్దామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిందే కదా, మేము కూడా ఒక మాట నాకు సమయం ఇవ్వండి, ముఖ్యమంత్రి గారి ద్వారా మాట్లాడిన తర్వాత తప్పకుండా దీని మీద ఇస్తాము అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అక్కడ ఉన్న పెద్దలు. దానికి కూడా ధన్యవాదాలు చెప్తాను. మూడోది, ఇవాళ 600 మంది కార్మికులు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళకి ఉద్యోగాలు మళ్ళీ ఇవ్వాలి అని చెప్పి మనం చిన్న పొరపాట్లకి, వాళ్ళేం తప్పు చేయలేదు, పెద్ద దొంగలు కాదు, ఏం కాదు, చిన్న మిస్టేకులకి అటువంటిది రావద్దు. వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు రోడ్డు మీద పడతారు, ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, చదువుకునే పిల్లలు ఇబ్బందుల్లో ఉంటాయని చెప్పినప్పుడు గౌరవ మంత్రి గారు ఇప్పటికే మేము అక్కడ మా ద్వారా ప్రభుత్వం ద్వారా నియమించి 350 మందికి ఇస్తున్నాం, అతి త్వరలో రిలీజ్ చేస్తాం. 350 కొన్ని ఇచ్చినాం, కొన్ని ఇస్తున్నాం, ఇంకా కూడా పరిశీలన చేస్తాం అన్నారు. అన్నప్పుడు మేము చెప్పినాం అది చేయండి, ఓకే, కానీ ఇప్పటి నుంచి డ్రైవర్ కండక్టర్లకి ఉద్యోగాలు పోకుండా చిన్న చిన్న వాటికి చేయకుండా అధికారుల మీద ఆంక్షలు పెట్టి ఒక గైడ్ లైన్స్ ఇవ్వండి, జాబ్ సెక్యూరిటీ గైడ్ లైన్స్ అనేది ఇస్తే దాని ప్రకారంగా అధికారులు పోతే ఇబ్బందులు ఉండవు అంటే దాని మీద కూడా సుముఖత వ్యక్తం చేసి తప్పకుండా ఇస్తా అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. 4వ అంశం ఏంటంటే ఇవాళ చచ్చిపోయిన వాళ్ళ పిల్లలకి ఉద్యోగ ఉపాధి, దాని బ్రెడ్ విన్నర్ స్కీమ్ అని ఆర్టీసీలో అంటారు. వాటి మీద ఇచ్చిన వాళ్ళకి ఎప్పుడు గానీ అపాయింట్మెంట్ రెగ్యులర్ ఇచ్చే ఆనవాయితీ ఆర్టీసీ 80 ఏళ్ల చరిత్రలో ఉంది, సింగరేణిలో ఉంది, గవర్నమెంట్ లో ఉంది. మరి వాళ్ళ వీసీ అండ్ ఎండి సజ్జనార్ వచ్చిన తర్వాత ఎందుకు 3 సంవత్సరాలు కన్సల్టెడ్ పే 15,000 16,000 తోటి స్టార్ట్ చేసిండ్రు? ఇది సమంజసం కాదు. కాబట్టి వారి అపాయింట్మెంట్ రెగ్యులర్ ఇవ్వాలి, దాన్ని రెగ్యులర్ చేయాలి, ఇప్పటి నుంచి వచ్చే వాళ్ళకు రెగ్యులర్ ఇవ్వాలని చెప్పి మేము గట్టిగా దీని మీద జేఏసీగా మాట్లాడడం జరిగింది. దానికి స్పందించి వెంటనే దీన్ని ఒప్పుకుంటున్నా, ఓకే అని చెప్పి మంత్రి గారు చెప్పడం, మాకు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఇట్లాగే ఇంకా మిగతా అన్ని సమస్యల మీద అంటే ప్రధాన సమస్యలతో పాటు ఇవాళ ఆ ప్రమోషన్లు లేవు, అందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి. ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంటే అది ఆల్రెడీ ఇస్తున్నాము, నేను ఇప్పటి నుంచి అందరికి ఇప్పిస్తా అని వారు చెప్పడం జరిగింది. రెండోది, రిక్రూట్మెంట్ 3038 నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, అలాగే ఆగిపోవడం సరైంది కాదు. దాంట్లో కండక్టర్లకు లేకుండా చేసిండ్రు, కండక్టర్లు కూడా రావాలి అంటే వారు మళ్ళీ మంత్రి గారు అధికారులని ఫోన్ చేసి పక్కకున్నటువంటి వారు ఓఎస్డీ గారికి చెప్పి అవునా కాదంటే ఈసారి దాంట్లో ఇవ్వలేదు సార్ అంటే లేదు అట్లా కూడా ఇస్తాము, అన్ని కేటగిరీలకి దీంట్లో కలిపి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది, అతి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తా అని చెప్పడం జరిగింది. అంటే ఒకరికి ప్రమోషన్లు పదోన్నతులు ప్లస్ రిక్రూట్మెంట్ కూడా ఇస్తా అని చెప్పడం జరిగింది.
కాబట్టి అది కూడా మా జెన్యునే, నేను ఇస్తా అని వాళ్ళు చెప్పాను. ఆ తర్వాత ఇంకా మిగతా అన్ని అంశాలు ఆర్టీసీ అభివృద్ధికి బస్సులు కొనాలి ఇవన్నీ అంటే అవి కూడా మేము కొత్తవి కొంటున్నాం, ఇంకా కొంటాం. ఆర్టీసీ అభివృద్ధి అనేది ప్రజలకి సౌకర్యాలు కలగాలి కాబట్టి బస్సులు ఇవ్వాలన్నాం, దానికి కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నాం. అంటే ఈ విధంగా అన్ని సమస్యల మీద ఇవాళ నోటీస్ ఇచ్చిన జేఏసీ తోటి సుదీర్ఘ చర్చలు చేసి వాళ్ళు మాట్లాడి సుముఖంగా ఇవన్నీ మేము ముఖ్యమంత్రికి త్వరలోనే విన్నవించి మేమందరం కూడా ఈ 5 కమిటీ ఎవరైతే ఉన్నామో కూర్చున్న వాళ్ళం మేము వెళ్ళి వీళ్ళని తీసుకొని ఒక్క నిమిషం సార్ తీసుకొని పోయి మాట్లాడి మీకు ముఖ్యమంత్రి ద్వారా మాట్లాడి వెంటనే మీ అందరినీ పిలిచి మళ్ళీ అగ్రిమెంట్ చేస్తా అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఏం చెప్పిందంటే మీరు తప్పకుండా దీన్ని వాయిదా వేసుకోవాలి, చర్చని ఇది రద్దు చేసుకోవాలంటే రద్దు చేసుకోము, మీరు చెప్తున్నారు కాబట్టి కంప్లీట్ అగ్రిమెంట్ కాలేదు కాబట్టి ఫైనల్ అయ్యే వరకు వాయిదా వేసుకుంటాం సమ్మెని, ఒకవేళ ఇస్తే ఓకే లేకపోతే మళ్ళీ సమ్మె చేయడానికి మేము రెడీగా ఉంటామని చెప్పి క్లియర్ గా మేము కూడా చెప్పడం జరిగింది. ఇద్దరి మధ్యన ఒప్పందం కుదిరి ఆ విధంగా పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది తప్ప రద్దు చేసుకోలేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఇంకొక అంశం ఒక్కటే 5 నిమిషాలుగా ముగిస్తా సార్. రెండవది ఇవాళ సమ్మెకు సంబంధం లేని వాళ్ళు నోటీసీ అని చవటలు దద్దమ్మలు యూనియన్ లో లేనటువంటి మూర్ఖులని కూర్చోబెడితే వాళ్ళు అక్కడ ఫోటోలు దిగి మేమేమో ఛాంబర్ లో కూర్చొని అధికారికంగా చర్చలు చేసి వాళ్ళు దొంగగా మా మంత్రి గారి ఇంటికి పోయి అక్కడ కూర్చొని ఫోటోలు పెట్టి మీరు సమ్మె చేయొద్దు సమ్మె కాదని కార్మికులను మద్దతు పెట్టే విధంగా చేసిందో ఇవాళ కార్మికులు బుద్ధి చెప్తా ఉన్నారు. ఏ సంఘమైనా ఏ నాయకుడైనా ఆర్టీసీలో ఉంటే ఆర్టీసీ కార్మికుల అభివృద్ధికి పాటుపడాలి, పాటుపడే నాయకులని కార్మికులు బుద్ధి చెప్పాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా సార్. రైట్ సార్, అదే విషయంపై నేను ఒకసారి ఇప్పుడే మీతో అడగదలుచుకున్నా, మీరే ఆ విషయాన్ని మనం ముందుగానే తీసుకొచ్చి చెప్పారు కాబట్టి ధన్యవాదాలు. ప్రస్తుతం ఒకసారి మనం BWU నాయకులైనటువంటి సుద్దాల సురేష్ గారు ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ గారితో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సుద్దాల సురేష్ గారు ఒకసారి మీ వీడియో ఆన్ చేయండి సార్. ఇప్పుడు మన థామస్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఏదైతే అంశం మీద మీ దగ్గర అడదామనుకున్నామో అదే ఈరోజు వేరే కార్మిక సంఘాలకు సంబంధించిన మనం మాట్లాడడానికి పోతే వారు ఏమన్నారంటే మేము అసలు ఆర్టీసీకి సంబంధించిన సమ్మెకే నోటీస్ ఇవ్వలేదు, ఆ సమ్మెకు ఇట్టిన వాళ్ళు వేరే వాళ్ళు మేమైతే ఇవ్వలేదు కదా దానికి సంబంధించి మరి ఆ సమస్యల పట్ల మీరు ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ఎలా పోయారు అనే విషయంపై మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము వస్తాము అని చెప్పారు. కాకపోతే ఒక క్లారిటీ మాత్రం లేదు. యూనియన్లు ఇప్పుడు 42,000 మంది కార్మికులందరూ ఈ 7 కమిటీ జాగ్గా ఏర్పడ్డ కమిటీ వేదికలే ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమైంది. దీనికి సంబంధించిన ప్రభుత్వం కూడా పిలిచింది. కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా 2 జూన్ వరకు కనుక ఒకవేళ ప్రభుత్వం దీని మీద అమలు చేయకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అలాగే ఇన్సూరెన్స్కు విషయంలో కూడా ఈరోజు హాస్పిటళ్లలో ఏదైతే మీకు ఉద్యోగ భద్రతకు సంబంధించి అలాగే మీ ఆరోగ్య భద్రతకు సంబంధించి ఏమైనా హామీ ఇచ్చారా? పొన్నం ప్రభాకర్ గారు, సుద్దాల సురేష్ గారు ఎస్ సార్. కమలాకర్ గారు నా మాట వినబడ్డదా అండి మీకు? మీరు చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఉద్యోగ భద్రత కాగా ఇప్పుడు ఆరోగ్య భద్రత మీద కూడా మీరు మాట్లాడడం జరిగిందా? మీరు ఆరోగ్య భద్రత మీద అలాగే మిగిలిన సంఘాలు ఎవరైతే ఈ సమ్మెలో పాల్గొనడానికి రాలేదు, వాళ్ళు నోటీసులు గిడేయలేదు కానీ వారి స్పందన ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు రేపు? చూడండి, ఆరోగ్య భద్రత మీద కానీ అక్కడైతే ఏం చర్చ జరగలేదు. కాకపోతే మంత్రి గారు చెప్పింది ఏంటంటే మేము తార్నాక్ హాస్పిటల్ ను బాగా డెవలప్ చేసినాము, అన్ని ఫెసిలిటీస్ కల్పించినాము, కాబట్టి ఉద్యోగుల సంక్షేమం మాకైతే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేమైతే ఆ విషయాల మీద అయితే దృష్టి కేంద్రీకరించినాం ఒకటి చెప్పాడు. రెండవది మీరు చెప్పిన దాంట్లో మిగతా సంఘాలైతే నోటీస్ ఇవ్వకుండానే మంత్రి గారు ఏదో చెప్పాడని ఒక సాకుగా చూపి మంత్రి దగ్గర పోలమని వాలిపోయి కూర్చొని అక్కడ లేనిపోనివి మిగతా సంఘాల మీద అబద్ధాలు చెప్పి వాళ్ళకి ఏమీ లేదు, మాకే మెజార్టీ ఉందని ఒక ఆయన, మాకు 70% ఉందని ఒక ఆయన, మాకు 25,000 కార్మికులు మా ఇంట ఉన్నారని ఒక ఆయన చెప్పుకొని మిగతా కార్మికులను జేఏసీ వాళ్ళు ఇష్టపడే విధంగా మాట్లాడినది మాకు అక్కడ క్లియర్ గా మాకు స్పష్టంగా తెలవడం జరిగింది. దానివల్ల కార్మికుల్లో కొంచెం అభద్రతా భావము
అన్ని సంఘాలు కలుస్తలేవు కదా. ఇంకా ఒక జేఏసీ నాయకుడు ముందుగానే ఒక రోజు ముందే మరి మంత్రి గారిని కలిసి వచ్చి ఏమీ కూడా ఒప్పందం లేదు, అసలు మాట్లాడలేదు. ఆయన ఏమైనా కానీ ప్రభుత్వం సానుకూలంగా ఉంది, స్పందించడానికి ఇది సమయం కాదు అని చెప్పిన ధర్మిలా వెళ్ళి నేను జేఏసీగా నేను సమ్మెలో పాల్గొనను, మా సంఘాలు సమ్మెలో పాల్గొనవని స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల కార్మికులు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడ్డది అనేది వాస్తవం. దానివల్ల కొంచెము దీనిని ప్రభుత్వము అప్పర్ హ్యాండ్ అయ్యే పరిస్థితి తీసుకురావడము అశ్వత్థామరెడ్డి గారు చేసిన పెద్ద ఇదొక కుట్ర. అదేవిధంగా రాజిరెడ్డి గారు వెళ్ళి సరే ఏదో మీటింగ్ నేపం పెట్టుకొని సంజయ్ రెడ్డి గారిని పెట్టుకొని మీటింగ్ పెట్టి లేబర్ కమిషనర్ దగ్గర ఆర్టీసీ చరిత్రలో ఎవ్వరు కూడా కన్సలేషన్ క్లోజ్ లెటర్ ఏ లేబర్ కమిషనర్ ఆఫీసర్ గారు కానీ ఇవ్వరు. యూనియన్ ఎవరైతే యూనియన్ సమ్మె నోటీస్ ఇచ్చినా వాళ్ళే ఇస్తారు, మేము కన్సలేషన్ క్లోజ్ చేసుకుంటున్నామండి, మీతో పరిష్కారం కావట్లేదు కాబట్టి మేము మా నిర్ణయం మేము తీసుకుంటామని కన్సలేషన్ క్లోజర్ ఇచ్చి డేటా అనౌన్స్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక వారం రోజుల ముందర మేము ఆ పని చేసినాం. 29 తారీఖు నాడే, ఏప్రిల్ 29 తారీఖు నాడే మేము కన్సలేషన్ క్లోజ్ కొరకు లేబర్ కమిషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. దాని రాజిరెడ్డి గారు తప్పుగా అక్కడ కన్సలేషన్ క్లోజే కాలేదు, మీదేదో సమ్మెలోకి మీకు మద్దతు ఇస్తామనుకున్నాము, మీరు ఇల్లీగల్ సమ్మె చేస్తున్నారు అనే మాట మాట్లాడడం అనేది చాలా తప్పది. వీళ్ళు ఎవరైతే అశ్వత్థామరెడ్డి, ఇదే ఇవాళ జేఏసీలో లేని నాయకులు రాజిరెడ్డి, అదే ఎస్డబ్ల్యూఎఫ్ విఎస్ రావు గారు 2019లో సమ్మె చేసినప్పుడు వీళ్ళు కన్సలేషన్ అసలు కనీసం కన్సలేషన్ క్లోజ్ చేస్తున్నామని లెటర్ ఇచ్చిండ్రా మీరు ఒకసారి కనుక్కోండి. వాళ్ళ కనుక్కోకుండానే అసలు కనీసం లెటర్ కూడా ఇవ్వకుండా వీళ్ళు సమ్మెలోకి వెళ్తే హైకోర్టు ఏం తప్పు పట్టిందండి? మీ సమ్మె ఏదైతే ఉందో అది ఇల్లీగల్ సమ్మె, మీరు సమ్మె ఏదైతే చేస్తున్నారో ఇల్లీగల్ సమ్మె కాబట్టి మేము పరిగణలోకి తీసుకోమని హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఆ రోజు సమ్మె నిర్వీర్యమయ్యి ప్రభుత్వం అప్పర్ హ్యాండ్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ కూడా అదే పరిస్థితిలో ఇవాళ రాజిరెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కనీసం కన్సలేషన్ క్లోజ్ అనేది ఎవ్వరు కూడా లేబర్ కమిషన్ క్లోజ్ లెటర్ ఇవ్వరు. వాళ్ళ ప్రభుత్వం నుంచి ప్రతినిధులు కాబట్టి వాళ్ళు అట్లాంటి లెటర్ ఇవ్వరు. కానీ యూనియన్ గా బాధ్యతగా మా లెటర్ మేము ఇస్తాం, ఒక రోజు వారం రోజుల ముందు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎటువంటి దాపరికం లేదు, మా దగ్గర లెటర్స్ ఉన్నాయి, మేము రేపు మీడియాలో కూడా చూపిస్తాం. అవి దాంట్లో ఇబ్బంది ఏం లేని పరిస్థితి. కానీ కొన్ని సంఘాలు మాత్రం ప్రభుత్వ పంచన చేరి వాళ్ళ కార్మికులను నిర్వీర్యం చేసే పరిస్థితి, సంఘాలను తప్పుదోవ పట్టించే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఇది రాజిరెడ్డికి అశ్వత్థామరెడ్డికి చెల్లింది. వాళ్ళ మీడియాలో ఇవాళ చెవాకులు మాట్లాడుతున్నారు, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళు సమ్మె నోటీస్ ఎవరికి దీంట్లో అవగాహన ఉంది అని, ఈయనకేం అవగాహన ఉందని ఆ రోజు ఆ ప్రభుత్వం మీద మరి 30 మంది 40 మంది ఎమ్మెల్యేలు నాయంట ఉన్నారని ఆ రోజు మాట్లాడి మరి సమ్మెలో కార్మికులను సమ్మెలో తీసుకుపోయి ఆ రోజు 33 మంది కార్మికులు చనిపోయిన 53 రోజుల సమ్మె చేసిన సందర్భం అండి. అశ్వత్థామరెడ్డి చేసింది ఏంటి ఆ రోజు? ఎక్కడ పోయిండు అశ్వత్థామరెడ్డి? 5 ఏళ్ళు ఎక్కడ పోయిండు? మేము ప్రభుత్వము బయటికి వెళ్ళిపోయినా నిన్న చెప్తున్నాడు, ఒక టీవీ ఛానల్లో చెప్తున్నాడు ఆయన. మరి ఇవాళ ఎందుకు వచ్చినావు నువ్వు? ఇవాళ అశ్వత్థామరెడ్డి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇవాళ మేము ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాము, ఇన్ని రోజులు కార్మికులను వదిలేసి నట్ రోడ్డు మీద వదిలేసి 33 మంది ప్రాణాలు పోయినాయి, 48,000 మంది కార్మికులు 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం మేము. మరి ఇవాళ ఎక్కడ పోయిందండి? ఇవాళ అశ్వత్థామరెడ్డి ఇవాళ వచ్చి మళ్ళీ ఇవాళ రాజకీయంగా ఏదో ఆయనకు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేస్తున్నాడని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా. రైట్ సార్, ఇదే విషయంపై మనొకసారి హనుమంత్ గారు, ముదిరాజ్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. గారి వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ. హనుమంత్ గారు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ ఫోర్సైజ్ టీవీ తరఫున ఏదైతే సమ్మెకు సంబంధించింది మీరు వాయిదా వేశారో ఆ వాయిదా వేయడం పట్ల ఈ ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకునేందుకు వాయిదా వేసినందుకు మీ ధన్యవాదాలు చెప్తుంది ఫోర్సైజ్ టీవీ. అలాగే ఈరోజు ప్రస్తుతం మనం ఏదైతే మాట్లాడుతున్నామో గత ప్రభుత్వం మీరు ఏదైతే సమ్మె చేశారో ఆ సమ్మె చేసిన 50,000 కార్మికులకు సంబంధించిన 42,000 కార్మికులు 16,000 అప్పటి నుంచి అయిపోయారు కాబట్టి 42,000 కార్మికులకు సంబంధించిన సెల్ఫ్ డిస్మిస్సల్ అని చెప్పిన ప్రభుత్వం ఎప్పుడైతే ఏకదాటిగా మీరు ఏదైతే కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఏదైతే పోరాటం చేశారో తల దించక తప్పలేదు, తల వంచక తప్పలేదు. తర్వాత ఈరోజు మరొకసారి ప్రస్తుతం వస్తే ఈరోజు ఏదైతే మీరు చెప్తున్నట్టుగా మీ మిత్రులు ఏదైతే చెప్తున్నారో కొంతమంది కార్మిక నాయకులు అని చెప్పబడే వారు ఈరోజు మరొకసారి ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై క్లారిటీ ఏంటి? రేపు రాబోయే కాలంలో
రేపు రాబోయే కాలంలో 2 జూన్ వరకు సమస్య పరిష్కరించకపోతే ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఏదైతే ఆ వేరే మీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఏదైతే సమ్మెకు ప్రకటన చేయలేదో వాళ్ళు లెటర్ ఇవ్వలేదో ఆ విషయంపై మీ జాక్ ఎలా నిర్ణయించబోతుంది, ఏం నిర్ణయం తీసుకోబోతుంది సార్? నిన్న మీ అందరూ తెలుసు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారి దగ్గర చర్చలో సానుకూలంగా దాదాపు 3.5 గంటలు చర్చించడం జరిగింది. అందులో మరి దాదాపు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారు, కోదండరామ్ గారు, అదేవిధంగా సాంబశివరావు గారు, అదేవిధంగా మన్సూర్ రెడ్డి గారు, మరి మన పరి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ సందర్భంగా సమ్మె చేయడానికి ఆర్టీసీ యావత్తు కార్మికులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ యొక్క సమ్మె ప్రస్తుత పరిస్థితిలో మరి చేయాల్సి ఉండే, కానీ ప్రభుత్వం కూడా మరి మాట్లాడి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తాము, కొద్దిగా మీరు వాయిదా వేసుకొని మేము హామీ ఇస్తున్నామని చెప్పిన సందర్భంగానే మేము సార్ మీరు ఇయర్ ఫోన్స్ మాట్లాడుతున్నారు సార్, ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తుంటే ఆ ఇయర్ ఫోన్స్ మాట్లాడుకుంటే డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి సార్. ఇయర్ ఫోన్స్ అంటే మీ వాయిస్ ఈకో అవుతుంది. రైట్ సార్, గో హెడ్. హలో సార్ ఇప్పుడు క్లియర్ వస్తుంది వాయిస్, మాట్లాడండి సార్. ఎస్ సార్, ఇట్స్ క్లియర్ నౌ. హలో మాట్లాడండి సార్, మాట్లాడండి. హలో హనుమంతు గారు మాట్లాడండి. ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ, క్విక్. అయితే ఏదైతే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, అది కూడా ముఖ్యమంత్రి గారు మరి కొద్దిగా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మా ప్రధాన సమస్యలు ఏదైతుందో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి, 2021-25 పే స్కేలు చేయాలి, యూనియన్ అనుమతించాలి, ఈ ప్రధానమైన డిమాండ్ ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పిన సందర్భంగానే మేము తాత్కాలికంగా బ్రేక్ వేసాం. కానీ మేమేం పూర్తిగా ఉపసంహరించుకోలే. ఏదైతే కొంతమంది ఏదైతే అశ్వత్థామరెడ్డి ఉండో ఆయన ఇప్పుడు గతంలో సమ్మెలో మోసం చేసిండు, మళ్ళీ ఇప్పుడు మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయనకు మరి రాజిరెడ్డి కూడా కలిసే విధంగా చేస్తా ఉన్నారు. అసలు ఆయనకి యూనియన్ సభ్యులే లేరు. ఆయన ఏం మాట్లాడతారు? హనుమంతు ముదిరాజు ఏమో కాంగ్రెస్ నాయకుడు, మరి ఆయన ఎప్పుడు విడ్రా అవుతాడో తెలియదు అంటాడు. అసలు నువ్వు ఇన్ని రోజుల నుంచి ఒక్కరోజు కూడా సమ్మె ఇవ్వలేదు, సమ్మె నోటీస్ ఇవ్వలేదు. సమ్మె నోటీస్ ఇవ్వకుండా ఏదో ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం నువ్వు ఎందుకు పోయినావు? ఇప్పుడు రవాణా శాఖ మంత్రి గారు రమ్మన్నారు, పర్లేదు, మేము యూనియన్ గా సమ్మె నోటీస్ ఇచ్చినాం, సమస్యల గురించి పోరాడినాం, అన్ని విధాలా మరి ముఖ్యమంత్రి గారు తెలిసే విధంగా మేము కార్యాచరణ చేసి మేము ప్రోగ్రామ్ చేస్తా ఉంటే ఒక్కరోజు కూడా ఈ యొక్క అశ్వత్థామరెడ్డి రాలే. మరి రాజిరెడ్డి సమస్యలు ఉన్నాయి అని అక్కడక్కడ తిరిగి చెప్తా ఉన్నాడు, కానీ ప్రభుత్వం దగ్గర పోయి మరి మీ సమ్మె నోటీస్ ఇచ్చినా మేము కూడా సమ్మె నోటీస్ ఇచ్చేస్తాం, మరి సమస్యల గురించి మాట్లాడతామని రాజిరెడ్డి కూడా చెప్పలే. వీళ్ళు ఎటు తిరిగి వీళ్ళు మమ్మల్ని బదలాం చేయాలనే ఆలోచన తప్ప ఇంకో రకంగా లేదు. అది ఏదో రాజకీయ లబ్ధి ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు మరి ఆ రోజు మరి ఎందుకు లోపాయికారి ఒప్పందంగా ముందుకే వెళ్ళిండ్రు. మరి ముందుకే వెళ్ళి ఒక రోజు సమ్మె ఇంకా రేపు ఉందనగానే మేము సమ్మెలో పాల్గొనట్లేదు, మా యూనియన్ మా జేఏసీ అని చెప్తారు. ఆ జేఏసీలో ఎవరున్నారు ఒక్కసారి చూడాలి. అక్కడ ఉన్నటువంటి జేఏసీలో 2 యూనియన్లు ఉన్నాయి. ఒకడేమో ఆయన పున్నా అరికిచన్ STMU అని, అది అందులో ఒకడు వాళ్ళకు సభ్యులు లేరు. ఇంకొక యూనియన్ ఉంది NMU, అసలు 2 వర్గాలు ఉంది. దీనిలో ఉన్న వాళ్ళు ఇద్దరే, అది కమాల్ రెడ్డి, నరేందర్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వేరే దగ్గర ఇంకో గ్రూప్ లో ఉన్నారు. ఇక మిగతా వాళ్ళు బిఎంఎస్ ఉన్నది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా 1000-1200 మంది ఉంటారు. సో ఇట్లా ఈ విధంగా 3 యూనియన్లను కలుపుకొని నాది ఒక జేఏసీ అని చెప్పి ఈ మోసం చేస్తా ఉన్నాడు. గతంలో కూడా బిఎస్ రావు, రాజిరెడ్డి, అశ్వత్థామరెడ్డి ముగ్గురు కలిసి మోసం చేశారు. ఇప్పుడు మరి అదే విధంగా మోసం చేస్తా ఉన్నారు. అంటే ఈ రోజు వర్కర్ల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా సమ్మె నోటీస్ చేయాలి, అందరం కలిపి పని చేస్తామని చెప్తే రావాలి. అట్లా రాకుండా నేనే చేయాలి లేకపోతే ఎవడు చేయొద్దు, మునిగిపోయే దేశానికి తీసుకొస్తా అని గతంలో ముంచిండు వర్కర్లను, ఆర్టీసీని సర్వనాశనం చేసిండు. ఇప్పుడు ఏదో నా కపట ప్రేమ ఒలకబోస్తా ఉన్నారు. ఎవరు కూడా అశ్వత్థామరెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అశ్వత్థామరెడ్డి అనే వ్యక్తి ఒక మోసగాడు. ఆర్టీసీ ఉద్యోగులను అడ్డంగా పెట్టుకొని పైసలు సంపాదించి ఆయన బీజేపీలో పోయింది. మళ్ళీ కొన్ని రోజులు యూనియన్ మొత్తం విడిచిపెట్టి అక్కడ
సెక్రటరీ వేరే వాళ్ళకి ఇచ్చి విఆర్ రెడ్డి అనే ఆయనకు ప్రధాన కార్యదర్శి ఇచ్చి టేకింగ్ ఓవర్ హ్యాండింగ్ ఓవర్ చేసి యూనియన్ మొత్తం ఆయన అప్పచెప్పిండు. ఆయన మళ్ళీ ఇప్పుడు నేను అని చెప్తాడు. అంటే ఎట్లా అంటే ఆయన ఏది చేస్తే నేనే కరెక్ట్. హనుమంత్ గారు ఇప్పుడు ప్రధానంగా మనకు యూనియన్ల పట్ల ఏమున్నదో మనకు ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వకుండా ప్రస్తుతం ఏదైతే జాక్ సందర్భించి మీరు ఏదైతే నివేదిక సమర్పించారో అది సక్సెస్ అయింది. దానికి సంబంధించి 2 జూన్ వరకు వారు అవకాశం కల్పించండి, మేము మాట్లాడతాం, సీఎంతో మాట్లాడతామని చెప్పారు. దాంట్లో ప్రధానంగా ఏదైతే విషయం ఉన్నదో ప్రభుత్వంలో విలీనం, అలాగే 16,000 మంది ఎవరైతే తగ్గున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మన ఆర్టీసీలో ఉన్నామంత సంఖ్య ఎంత, సంఖ్యకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఉద్యోగానికి సంబంధించిన ఎవరైతే ఉద్యోగ పదవి విరమణ చేశారో వారు ఎంతమంది ఉన్నారు. ఇంకొకటి మహిళల పట్ల, మహిళలకు సంబంధించిన సమస్యలపై వారు ఎలా దాని సానుకూలంగా ఎలా స్పందించారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు జరగబోయే ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంఘాలు వారు కూడా నిన్న నోటీస్ ఇచ్చారు. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా మాకు సంబంధించిన పిఆర్సీ కానివ్వండి, మాకు సంబంధించిన డిఎల్ కానివ్వండి రావట్లేదు, మా సమస్యల పట్ల కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందించకపోతే మేము కూడా సమ్మెలో దిగుతామన్నారు. అందులో మీరు కూడా భాగస్వామ్యం. 2006 మంది సంఘాలు ఏదైతే కలిశారో అందులో కూడా జాక్ కూడా అంటే ఆర్టీసీ జాక్ కూడా దాంట్లో ఒక భాగస్వామ్యం. అయితే ఈ విషయంపై ఏమైనా చర్చ జరిగిందా? ఇప్పుడు జాక్ అనేది 2019లో జాక్ వేసాం అంతే. 2019లో జాక్ ఎప్పుడు వేసాం అంటే అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, విఎస్ రావు ఒక జాక్ ఏర్పాటు చేసినాక మేము కూడా వాళ్ళు ముగ్గురుతో జాక్ వేసింది అని చెప్పి మేము ఒక 10 యూనియన్లను కలిపి అప్పుడు జాక్ చైర్మన్ నేను, హనుమంత్ ముదిరాజే జాక్ చైర్మన్ ఉన్నాడు. అప్పుడు 55 రోజులు సమ్మె చేసాం. అశ్వత్థామరెడ్డి లెక్క మేము చేయలే. ఆ రోజు అశ్వత్థామరెడ్డి ముగ్గురు కలిపి సమ్మె నోటీస్ ఇస్తే మేము అందరం కలిపి ఆయన సపోర్ట్ చేసినాం. సపోర్ట్ చేసి వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని నేను చెప్పినాం. కానీ ఆ రోజు ఏం చేసిండు అశ్వత్థామరెడ్డి సడన్ గా మధ్యలో విత్డ్రా అయిపోయాడు. ఏదో ప్రభుత్వంలో విన్న డిమాండ్ విత్డ్రా చేసుకున్నాడు మధ్యలో. మళ్ళీ తర్వాత మొత్తం సమ్మెగా విత్డ్రా చేసి రోడ్డు మీద వదిలిపెట్టింది. ఆ రోజు ప్రభుత్వము మరి అప్పుడు ఏమన్నదంటే మేము మిమ్మల్ని డ్యూటీలో తీసుకోమనేసరికి చాలా మంది ఇబ్బందులకు గురైన అటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఏ నాయకుడు కూడా అశ్వత్థామరెడ్డి ఆ రోజు సమ్మెను విచ్ఛిన్నం చేస్తూ విత్డ్రా చేస్తూ ఎటువంటి హామీ తీసుకోకుండా కనీసం ఉద్యోగాలకు కూడా తీసుకునే విధంగా మాట్లాడకుండా సమ్మెను విత్డ్రా చేసిండు. అప్పుడు ఎంత అయోమైన పరిస్థితిలో ఉన్నారు ఆర్టీసీ ఉద్యోగులు అందరూ కూడా. అప్పుడు అంత మోసం చేసిండు అశ్వత్థామరెడ్డి. ఎందుకంటే ఆయనకు మిడిమిడి జ్ఞానం ఉన్నది. ఆయన అతి తెలివి నాకే ఉంది, ఎవరు లేదు అనుకున్నాడు. కానీ ఆయనకు ఎలాంటి తెలివి లేదు, మోసం చేసే తెలివి తప్ప ఇంకోటి లేదు అనేది ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. ఈ రోజు చీ కొడుతున్నారు. అరే సిగ్గు శరం ఉందా, ఎవరైనా సమ్మె సపోర్ట్ చేయాలి కానీ నేను సమ్మెలో పాల్గొనను, నేను డ్యూటీ చేస్తా అని చెప్పేటువంటి వ్యక్తి ఎవడన్నా లీడర్ ఉంటారా? ఇంత దుర్మార్గమైనటువంటి లీడర్షిప్ అశ్వత్థామరెడ్డి దగ్గర ఉంది. అందుకే ఇప్పుడు అందరు ఆర్టీసీలో ఉన్న అందరు కూడా ఆయన ఇప్పుడు మన జేఎస్లో ఉన్న వాళ్ళందరూ రిటైర్ అయినారు. ఇప్పుడు ఆయన ఎంబడి మాట్లాడారు. అశ్వత్థామరెడ్డి మేము ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు ఎవరు నిరంజన్ ఆయన రిటైర్ అయిపోయాడు, ఇంకొక ఆయన రాజలింగం రిటైర్ అయిపోయాడు, ఇంకొక ఆయన ఎంబడి ఇంకొకరు ఉన్నారు. అది మొత్తం కూడా రిటైర్ అయిన సంఘమే వాళ్ళ ఎంబడి ఉంది. ఎవరు లేరు. హరికృష్ణ రిటైర్ అయిపోయాడు. అసలు ఎవరున్నా యూనియన్ అసలు ఆ జేఏసీలో ఏదో పేరుకు చేసి పెట్టుకొని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వర్గాలకు న్యాయం చేయాలి. నిజంగా లీడర్షిప్ ఉంటే మేము స్వాగతిస్తాం. మేము ఇప్పుడు ఏదైతే వర్కర్లు చాలా ఇబ్బందులు అంటే చట్ట వ్యతిరేక యూనియన్ లేకపోవడంతో యాజమాన్యము వాడుకుంటుంది, చంపేసింది. అంటే అనేక వర్క్ పెరిగిపోయి చనిపోతున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. మరి ఇటువంటి పరిస్థితి ఉన్నది. జమీల్ గారు మీరు కూడా అన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఈ అశ్వత్థామరెడ్డి మోసం చేసే దాంట్లో నెంబర్ 1. అప్పుడు హరీష్ రావు తోటి అప్పుడు గౌరవాధ్యక్షుడు ఉన్నాడు, టిఆర్ఎస్ ఉంది. అప్పుడు ఆయన సమ్మె నోటీస్ ఇచ్చాడు. ఇప్పుడు నేను కాంగ్రెస్ లో ఉన్నా, నువ్వెందుకు సమ్మె నోటీస్ ఇచ్చావని నన్ను అడుగుతా ఉన్నాడు. అసలు ఆయన ఎట్లా ఇచ్చినప్పుడు అప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నాడు. మరి ఆయన అసలు గౌరవాధ్యక్షుడే హరీష్ రావు ఒక మినిస్టర్ ఉన్నప్పుడు మరి ఆయన సమ్మె నోటీస్ ఇచ్చేయచ్చు. కానీ మేము సమ్మె నోటీస్ ఇస్తే నువ్వు కాంగ్రెస్ లో నువ్వు సమ్మె నోటీస్ ఇచ్చినావు, అసలు ఎప్పుడు విత్డ్రా అవుతావో తెలియదు, అసలు జేఏసీలో ఎవరున్నారు అని మాట్లాడుతున్నాడు. అసలు ఆయన ఎంబడి ఎవరు లేడు. అశ్వత్థామరెడ్డి ఎంబడి ఎవరు లేడు. ఈ రోజు మహిళలు తిడుతున్నారు, కండక్టర్లు తిడుతున్నారు, డ్రైవర్లు తిడుతున్నారు, సూపర్వైజర్లు తిడుతున్నారు. ఇంత దుర్మార్గమైన పని ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏం మాట్లాడిండు? రవాణా శాఖ మంత్రితో ఏమన్నా సమస్య సాధించడానికి మాట్లాడితే సంతోషం. సరే మేము మాతో మాట్లాడి నువ్వు పోయి మాట్లాడినావు అనుకో, మాట్లాడితే ఏం చేయాలి? సమస్యలు పరిష్కరించాలి కదా.
ఎస్ ఎగ్జాక్ట్లీ అదే విషయంపై మనకు సుద్దాల సురేష్ గారు కూడా బీడబ్ల్యూడి సురేష్ గారు కూడా మరొకసారి మా వచ్చేసారు. అప్పుడు నాయకులు బీడబ్ల్యూడి నాయకులైనటువంటి ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ అయినటువంటి సుద్దాల సురేష్ గారు ప్రస్తుతం మనం మిత్రులైనటువంటి హనుమంత్ గారు చెప్పారు, అలాగే మౌలానా గారు చెప్పారు, అలాగే కమలాకర్ గౌడ్ గారు చెప్పారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సమస్యల పట్ల. ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడైతే పాతబడ్డ వెహికల్స్ ఉన్నాయో బస్సులు ఉన్నాయో దానికి అది మెకానిజం సరిగ్గా లేక వారి మీదకు సంబంధించిన ఒక దానికి ఏదైతే పద్ధతిలో వాళ్ళకు మెకానిజం చేయాలనో వారికి మెయింటెనెన్స్ చేయాలో ఆ మెయింటెనెన్స్ చేయలేక అవి అక్కడ వేలాది వెహికల్స్ అక్కడ పడి ఉన్నాయండి ప్రతి డిపోలలో. అలాగే డిపోస్ అన్నీ ఇప్పుడు నిర్వీర్యం అయిపోయాయి. ఎక్కడైతే బస్ స్టాండ్లు ఉన్నాయో మొత్తం ఒకసారిగా ఏదైతే ఉన్నదో పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీకి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆర్టీసీ ప్రైవేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేట్ బస్సులను తీసుకొచ్చి పెడుతున్నారు. కావాలని ఎవరైతే నాయకులు ఉన్నారో రాజకీయ నాయకులు వారు తమ బస్సులను తీసుకొచ్చి అక్కడ పెట్టడానికి ప్రయత్నంలోనే భాగంగానే ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి భాగంగానే ఈరోజు ఆర్టీసీని విలీనం చేయడానికి వారు అడ్డుపడుతున్నట్టుగా మనకు ఒక వినికిడి ఉన్నది. ఈ విషయంపై మీరేమంటారండి? సుద్దాల సురేష్ గారు. సురేష్ గారు ఏం జరుగుతుంది? హలో, ఎస్ సార్, మాట్లాడండి సార్. మాట్లాడండి సార్ సురేష్ గారు, వినబడతాను. హలో సార్ మాట్లాడండి సురేష్ గారు, మాట్లాడండి. మీరు ఒక్క దగ్గరకే ఉండి మాట్లాడాలి సార్. మీరు కదులుతా అంటే అది ఎర్రర్ వస్తుంది మాకు. సార్ మీరు ఫోన్ ఒక్కసారి స్టేట్ పెట్టండి. అప్పటిదాకా మౌలానా దగ్గర వెళ్దాం. మౌలానా గారు రైట్ సార్ మౌలానా గారి దగ్గరికి వెళ్దాం. మౌలానా గారు దీన్ని కంక్లూడ్గా ఏమంటారు సార్? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రైవేట్ నాయకులు ఎవరైతే ఉన్నారో వేరే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు తమ వెహికల్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆర్టీసీను విలీనం చేయ బదులు ప్రైవేటీకరణ చేయడం భాగంగానే వీళ్ళు తీసుకొస్తున్న కుట్రపూరితంగానే అని చాలా రోజుల నుంచి ఇదే వస్తున్న విషయం. అలాగే ఎవరైతే ప్రైవేట్గా తీసుకున్నారో వారిని పర్మనెంట్ చేయండి. వారిని పర్మనెంట్ చేయకుండా వారిని కూడా అలాగే ప్రైవేట్గా పెట్టడం ఎంతవరకు సమంజసమని మీరు అనుకుంటున్నారు? ఈ విషయంపై కూడా ఏమైనా దృష్టి సారించారా మంత్రి గారు? సార్ అన్ని విషయాలు మంత్రి గారికి చెప్పడం జరిగింది. మరి మంత్రి గారు కూడా అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. మరి ఆర్టీసీ బస్సులు నిర్వహిస్తే మరి ఒక బస్సుకు 5-6 చొప్పున మరి ఉపాధి కలుగుతుంది అనేటువంటి ఉద్దేశం కూడా మరి వాళ్ళ దృష్టి తీసుకురావడం జరిగింది. ఈరోజు వాస్తవంగా ఎలక్ట్రిక్ బస్సులు అనేటువంటిది కూడా ఒక ప్రైవేటు వ్యక్తుల చేతులకు ఇస్తే అది సరైనది కాదు. మరి అదే ఆర్టీసీ నిర్వహిస్తే ఒక బస్సు వెనకాల దాదాపుగా 30-35 లక్షలు సబ్సిడీ వస్తుందని కూడా మనం చెప్పడం జరిగింది. అలాంటిది ఆ సబ్సిడీతో మన ఆర్టీసీకి వస్తే మాత్రం ఆర్టీసీ బ్రహ్మాండంగా నిర్వహిస్తానని కూడా చెప్పడం జరిగింది. గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో మరి జేఎన్ఎన్ఆర్ఎం అనేటువంటి బస్సులు కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ నిర్వహించే రకంగా మరి చర్యలు తీసుకున్నది. మరి అదే రకంగా ఈ రోజు కూడా మరి ఏదైతే మరి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా మరి ఆర్టీసీకే బస్సులు కొనిచ్చినట్లయితే మరి ఆర్టీసీ నిర్వహిస్తుంది బ్రహ్మాండంగా అనేటువంటిది కూడా మరి ఆ సబ్సిడీ ఏదైతే ఉందో సంస్థకు చెందుతుంది. మరి బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రయాణికులు ఈ ప్రయాణం చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. తద్వారా మరి కార్మికులకు న్యాయం జరుగుతుంది. ఈ సంస్థ 3 పూలు 6 కాయలుగా వికసిస్తుందనే ఉద్దేశంతో కూడా మరి చెప్పడం జరిగింది. ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా మరి ఈ రోజు ఆర్టీసీ నిర్వహించినట్లయితే మరి సంస్థ బాగుంటుంది అనేటువంటిది కూడా మరి క్లారిటీగా చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంలో చాలా విషయాలు మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మంత్రి గారు స్పందిస్తూ మరి ఖచ్చితంగా ఈ ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కూడా మా సోదరులు చెప్పినట్టు మరి కేంద్ర ప్రభుత్వం ఇష్యూ కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి ఆర్టీసీ నిర్వహించే రకంగా ఆర్టీసీ ఇచ్చే రకంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక నోట్ ఫైల్ పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. అది వాళ్ళు ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. ఆర్టీసీని మరి 3 పూలు 6 కాయలు చేయడానికి మేము ఖచ్చితంగా పూనుకుంటాం. ఏది ప్రభుత్వ రంగ సంస్థ, అది చాలా పెద్ద 42,000 మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి సంస్థ కాబట్టి ఈ సంస్థను మరి నిర్వీర్యం చేయకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటిది కూడా క్లారిటీగా సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ రకంగా మరి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టకుండా ఆర్టీసీ నిర్వహించే రకంగా ఏ బస్సులైనా కానీ మరి ఆర్టీసీ నిర్వహించే రకంగా చర్యలు తీసుకోవాలని కూడా నిన్న చర్చల సందర్భం కూడా ముఖ్యమంత్రి మన రవాణా శాఖ మంత్రి వారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి వాస్తవంగా ఈరోజు మరి ఎలక్ట్రిక్ బస్సులు తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే మేము జాక్కు వ్యతిరేకిస్తుంది అనేటువంటి చెప్పడం జరుగుతుంది. మరి ఎలక్ట్రిక్ బస్సులు మాత్రం మేము వ్యతిరేకించట్లేదు. కేవలం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టకుండా
ఆర్టీసీ నిర్వహించే రకంగానే చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది మొదటి నుంచి. అంతేగాని మేము ఎలక్ట్రిక్ బస్సులు మరి పొల్యూషన్కి ఏదైతే వ్యతిరేకంగా ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఆర్టీసీ నిర్వహించే రకంగా చర్యలు తీసుకోమన్నాం అంతే తప్ప ఈ ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకిస్తున్నటువంటి తప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు దాంట్లో వాస్తవం లేదని కూడా మీ ద్వారా తెలియజేయడం జరుగుతా ఉన్నది. మరి అదేవిధంగా రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారో హనుమంత్ గారు ఏదో చెప్పబోతున్నారు. హనుమంత్ గారు ఏదో మాట్లాడబోతున్నారు. హనుమంత్ గారు చెప్పండి. ఇప్పుడు మా మౌలానా గారికి చెప్పినట్టు అది ఏముందంటే ఈ ప్రైవేట్ బస్సులు ఏదైతుందో 3000 బస్సులు కొత్తగా కొనాలనుకుంది. అయితే ఆ ప్రైవేట్ బస్సులను కూడా ఫస్ట్ ఏమనుకున్నారంటే ప్రైవేట్ వాళ్ళ వ్యక్తులతోటే నడిపించాలనుకున్నారు. దాదాపు ఒక 200 బస్సులను మాత్రం అధికంగా నడిపారు. ఇప్పుడు 2800 బస్సులకు ఖచ్చితంగా మేమే ఆర్టీసీ కొంటాం, మీకు ఆర్టీసీకి ఇప్పిస్తామని ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు. అంటే ఇప్పుడు 2800 బస్సులు ఇప్పుడు కండక్టరు డ్రైవరు మన ఆర్టీసీ వాళ్ళే ఉంటారు అనేది స్పష్టంగా నిన్న రవాణా శాఖ మంత్రి గారు చెప్పారు. ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది. మీరు రవాణా శాఖ మంత్రి గారు అడిగితే మేము కూడా ఒక నోట్ ఫైల్ రాసాం కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పారు. ఆ లెటర్ కూడా నిన్న మాకు ఇస్తామని చెప్పారు. సో ఏదేమైనా ఈ మళ్ళీ వెనక్కి తీసుకుంది. అంటే ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో 200 బస్సులు తీసుకున్నది, మిగతా 2800 బస్సులు మాత్రం మేము ఖచ్చితంగా ఈ యొక్క ప్రైవేట్ వాళ్ళతోటి నడపము, ఆర్టీసీ కొనే విధంగా మేము లెటర్ పెట్టామని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అది క్లారిటీ వచ్చేసింది. దాంట్లో నిజంగా కూడా ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా సంతోషపడతారు. రిక్రూట్మెంట్ జరుగుతుంది, మెకానికల్ జరుగుతుంది. ఒక బస్సుకు కనీసం 5 నుంచి 6 మంది మరి పెరుగుతారు. ఇప్పుడు 3000 బస్సు అంటే 3-5 15,000 మంది కండక్టర్ కానీ డ్రైవర్ కానీ మెకానిక్ కానీ సూపర్వైజర్ అందరు కానీ రిక్రూట్ అయ్యారు. సో ఇప్పుడు ఇది మంచి పరిణామం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న వలన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా కన్సాలిడేట్ పే ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్ 3000 మన దగ్గర స్టార్చర్లను కోటాల అంటే ఎవరైనా తల్లిదండ్రులు కానీ లేకపోతే ఉద్యోగం చేసేవారు ఎవరు చనిపోయినా వాళ్ళ పిల్లలు కానీ భార్యలు కానీ ఎవరికైనా జాబ్ ఇస్తే ఆ జాబ్ గతంలో రెగ్యులర్ విధానంతో ఇచ్చేది. అంటే పర్మనెంట్ డైరెక్ట్ పర్మనెంట్ వచ్చినప్పుడే పర్మనెంట్ ఇచ్చేది. ఎందుకంటే ఒక్కొక్కరు 5 ఏళ్ళు 10 ఏళ్ళు డ్యూటీ చేసిన తర్వాత వాళ్ళు మధ్యంతరంగా తల్లిలో చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ పోషణ ఇబ్బంది అవుతుంది. అందులో ఉన్న పిల్లగానికి ఒక జాబ్ ఇచ్చేసి వాళ్ళకి రెగ్యులర్ బేసిక్ ఇచ్చేవారు. ఈ ఎండి సజ్జనార్ వచ్చిన తర్వాత అటువంటి సిస్టమ్ బంద్ చేసిండు. ఏం చేసిండు? కాంట్రాక్ట్ విధానం 3 ఏళ్ళు తీసుకొచ్చిండు. ఆ 3 ఏళ్ల విధానం కూడా తీయాలని స్పష్టంగా మేము ఈ రవాణా శాఖ మంత్రి గారు చెప్పాం. ప్రైవేట్ బస్సులను కూడా ఆ డ్రైవర్లను మొత్తం కూడా ఆర్టీసీ తీసుకోవాలన్నాం. ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉన్నాయో హయ్యర్ బస్ కానీ అది ఇంకా ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాళ్ళను డైరెక్ట్ గా రెగ్యులర్ గా ఉద్యోగం ఇవ్వాలని అన్నాం. సో అది కూడా మేము వాళ్ళకు కూడా ఇబ్బందులు పోతాయి, ఆర్టీసీ బలోపేతం అవుతుంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద మేము ఎందుకు నమ్మకం పెట్టాల్సి వచ్చిందంటే ఈ రోజు ఈ యొక్క జాకి వెనక్కి తగ్గడానికి ప్రధాన కారణం మేము మమ్మల్ని నమ్మండి అని రవాణా శాఖ మంత్రి గారు పదే కోరిన ప్రతిప ఆర్టీసీ ఉద్యోగులను అందరినీ దృష్టిలో పెట్టుకొని మనకు అవకాశం ఇస్తే మనకు కూడా మంచి రోజులు వస్తాయని ఆలోచనతో చేసినాం. ఎందుకంటే 2017 ఒక పే స్కేల్ చేసింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, బాండ్ డబ్బులు కూడా ఇచ్చింది. ఓకే రైట్ సార్. ఇదే విషయంపై ఈరోజు మన సుధాకర్ శర్మ గారితో కంక్లూడ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వాయిదా వేడిందో గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయంపై ఆర్టీసీ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వారి సమస్యలను ఖచ్చితంగా నెరవేరుస్తుందని అనుకుంటూ కంక్లూడ్గా మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీజాక్ నేతలందరూ కూడా అద్భుతమైనటువంటి వాళ్ళ ఇన్పుట్స్ ఇచ్చారు. ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏంటి, అక్కడ వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంటి, అష్యూరెన్సెస్ ఏంటి, ప్రామిసెస్ ఏంటి, అలాగే ఒక డిఫైన్డ్ టైం లోపల వాళ్ళు ఎటువంటి కార్యాచరణ చేపట్టబోతున్నారనేటువంటి అనేక అంశాలను కూడా చాలా చక్కగా చెప్పారు. ఈ మొత్తం చర్చా కార్యక్రమం చూసిన తర్వాత 3 అంశాలు చాలా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తున్నాయి. దాంట్లో మొట్టమొదటిది టీజాక్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కఠోరమైనటువంటి శ్రమ, పట్టుదల, అలాగే దీక్ష, దక్షతల వల్ల ఈరోజు ఒక ముందడుగు అనేటువంటిది పడింది. ఇక రెండో అంశం ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటిది, అసలు ఈ ఇష్యూ మొత్తం రావడానికి కారణం ఇదంతా ఒక ట్రయాంగులర్ ఫ్రేమ్వర్క్లో ఉండటం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక పద్ధతిలో ఉంది, అలాగే యాజమాన్యం ఒకటి ఉంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఒక రకంగా ఉన్నారు. ఇక్కడ ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యల పట్ల ముందు ప్రతిస్పందన అనేటువంటిది మనకు యాజమాన్యం నుంచి రావాలి. ఎందుకంటే వాళ్ళు డే టు డే అబ్జర్వేషన్లో ఉంటారు కాబట్టి. కానీ అది సక్రమంగా లేకపోవడం వల్ల అక్కడ ఏర్పడినటువంటి లోపం వల్ల
ఈరోజు మన టీజాక్ నేతలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను అలాగే తీసుకోవడానికి చర్యలు ఎటువంటివి చేపట్టాలి అనేటువంటి విషయంలో వీళ్ళు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు కలిసి మాట్లాడినప్పుడే అక్కడ క్లారిటీ వచ్చింది. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందువల్లంటే యాక్చువల్గా ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పట్టించుకోవడానికి యాజమాన్యం ఉంటుంది, కానీ అక్కడ యాజమాన్యం సరిగా లేకపోవడం వల్ల ఇంత జాప్యం జరిగింది. ఎందువల్ల అంటే ఈ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 15 నెలలు గడిచిపోతోంది. మరి కార్మిక మిత్రులందరూ కూడా వాళ్ళకు వచ్చేటువంటి అలవెన్సెస్ కానివ్వండి, పే రివిజన్స్ కానివ్వండి, అలాగే భద్రత కానివ్వండి, హరాస్మెంట్ కానివ్వండి, ఇన్ని నెలల పాటు ఎందుకు అనుభవించాలనేది ప్రతి ఒక్కరు గమనించాలి. ఈరోజు జాక్ నేతలు డైరెక్ట్గా ప్రభుత్వంతో ఇంటరాక్ట్ అయినటువంటి నేపథ్యంలోనే ఈ విషయాలన్నీ తేట తెల్లంగా వాళ్ళకి తెలిసాయి. మరి ఇక మూడవ అంశం ఏమిటి అంటే యూనియన్ అనేటువంటిది ఈ సంస్థలో లేకపోవడం అనేది చాలా పెద్ద పొరపాటు. లీగల్ ఫ్రేమ్వర్క్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో 42,000 మంది ఉద్యోగస్తులు ఉన్నటువంటి నేపథ్యంలో యూనియన్ అనేది లేకపోవడం వల్ల హరాస్మెంట్ అనేది ఖచ్చితంగా అక్కడ కొనసాగుతోంది. హరాస్మెంట్ కావటానికి ఏకైక కారణం యూనియన్లు లేకపోవడం వల్ల. ఈరోజు ఎప్పుడైతే యూనియన్లు ఉన్నాయో క్షేత్రస్థాయిలోనే అవి వివిధ దశల్లో అవన్నీ కూడా అక్కడే పరిహారం అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది త్వరలోనే మన కార్మికులందరికీ కూడా ఏదైతే వాళ్ళ వాంఛలు ఉన్నాయో అలాగే డిమాండ్స్ ఉన్నాయో అవి నెరవేరాలని ఫోర్సైట్స్ టీవీ కోరుకుంటూ అటువంటి ఒక శుభ సందర్భం త్వరలో రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు హనుమంత్ ముదిరాజు గారికి, థామస్ రెడ్డి గారికి, మౌలానా గారికి, సుద్దాల సురేష్ గారికి, కమలాకర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక అంశంపై మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ.